హే గైస్, దిస్ ఈజ్ వేపర్స్ అని మనకి గేమ్ చేంజర్ నుండి అయితే ఫస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ్య. మనకి అఫీషియల్గా వాళ్ళు అయితే పొద్దున్నే దిమ్మ తిరిగే పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మార్నింగ్ వచ్చేసి అఫీషియల్గా పోస్టర్ అనేది అయితే రిలీజ్ చేశారనమాట. అది రియల్లా ఆ కలెక్షన్స్ రియలా ఫేక్ అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ చూసుకుంటే మనకి డే 1 కలెక్షన్స్ 186 crores వచ్చాయని అయితే వాళ్ళైతే అఫీషియల్గా అయితే చెప్పారనమాట. బట్ మనకి గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ ఏం చెప్తుంది, అటు ఇటు ఒక 51 crores అయితే మనకి ఇండియా మొత్తం వచ్చినాయి. ఇంకా ఓవర్సీస్ చూసుకుంటే 30 crores టోటల్ కలిపితే 86 crores అలా వచ్చింటాయి. వీళ్ళు ఏకంగా 100 crores ఎక్స్ట్రా వేసేసి 186 crores అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన తెలుగులో వచ్చేసి అటు ఇటుగా 42 కోట్లు అట్లా, తమిళ్లో 2 కోట్లు, ఇంకా నార్త్లో ఒక 10 కోట్లు అట్లా వచ్చింటాయి భయ్య. ఇంకా దాన్ని చూసుకుంటే ఇప్పుడు అదొక 52 కోట్లు, ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకుని 86 కోట్లు. ఆ 86 కోట్లు అన్నా వేసుకొని ఎవరన్నా వేసుకుంటే ఓకే, ఒక 20 crores ఎక్స్ట్రా వేసుకొని 100 crores 110 crores వేసుకుంటే దాంట్లో తప్పు లేదు. ఏకంగా 100 కోట్లు ఎక్స్ట్రా వేశారనమాట గేమ్ చేంజర్ మూవీకి వాళ్ళు. నిజంగా భయ ఇప్పుడు ఇది దేవరా రికార్డ్ని లేపేశారు. ఫస్ట్ డే కలెక్షన్, సలార్ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్ని అయితే లేపేశారు. ఇట్లా ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నాను అనమాట. వేసుకోండి పర్లేదు, ఒక 20 crores 30 crores వేసుకుంటే సినిమా హైప్ పెరగాలని వేసుకుంటారు చాలా మంది. కానీ 20 crores 30 crores కాకుండా డైరెక్ట్ 100 crores వేసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అదే బుక్ మై షోలో తెలిసిపోతుంది ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, రేపు ఇంకా ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది, డాకు మహారాజ్. మళ్ళీ 14వ తేదీ ఈ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారి అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాల మధ్య ఇంకా గేమ్ చేంజర్కి ఏం కలెక్షన్స్ వస్తాయో అయితే నాకైతే అర్థం కావట్లే. అందరూ గేమ్ చేంజర్ని అయితే చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు భయ్య. ముందు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి డిజాస్టర్ గేమ్ చేంజర్ అని అయితే పెడుతున్నారు. హ్యాష్టాగ్ ట్రెండ్ అయితే సెట్ చేశారు ఎక్కడంటే ట్విట్టర్లో అనమాట. ఇప్పుడు ఈ ఫేక్ కలెక్షన్స్ వేసిన తర్వాత నుంచి ఈ ఫేక్ కలెక్షన్స్ వేశారని దీని మీద ఒకటి మళ్ళీ అవసరమా భయ్య వీళ్ళకి 100 crores ఎక్స్ట్రా వేసుకునేది. కొంచెం అటు ఇటుగా 20-30 crores అన్న వేసుకుంటే పర్లా. డైరెక్ట్ 100 crores వేసుకొని వీళ్ళు చాలా పెద్ద ట్రోల్స్కి అయితే గురవుతున్నారు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టే ఇప్పుడు ఇట్లా 100 crores వేసుకోవడం వల్ల మనకి మెయిన్గా రామ్ చరణ్ అయితే చాలా నెగిటివ్ ట్రోలింగ్ అయితే నడుస్తుంది. ఇంకా అలాగే ఇంకా శంకర్ గారి కంటే శంకర్ గారికి ఏం కాదు, ఇంకా తమిళ్లోకి వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకొని ఇంకో సినిమా అయితే చేసుకుంటాడు. ఇప్పుడు మెయిన్ ఎవరికంటే రామ్ చరణ్కి, అలాగే ఇంకా మెయిన్ దిల్ రాజుకి అనమాట. దిల్ రాజు మూవీకి 450 కోట్లు అయితే పెట్టాడు అనమాట. ఇంకా ఖర్చులు GST అది ఇది కలిపి ప్రీ రిలీజ్ ఈవెంట్కి దానికి దీనికి అన్నిటికీ కలిపి 700 కోట్లు అయితే ఖర్చు అయితే చేశాడు. ఇప్పుడు ఇన్ని క్రోడ్స్ వేసుకొని వాళ్ళు మూవీస్కి ఎవరు రాకోకోకుండా ఇంత ట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి ఇంకా మనకి దిల్ రాజు గారు అయితే చాలా అయితే అప్పుల్లో మునిగిపోతాడని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా మూవీ ఏం కలెక్షన్ చేస్తాదో. ఇంకా రేపైతే డాకు మహారాజ్, మన్నాడు సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 మూవీస్ని బట్టి మన గేమ్ చేంజర్కి ఎలా కలెక్షన్స్ వస్తాయో. ఇప్పుడు యావరేజ్ టాక్తో చాలా సినిమాలే వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 కానీ కొంచెం యావరేజ్ అన్నారు ఫస్ట్, దాని కలెక్షన్స్ ఎలా పెరిగిపోయాయి. నార్త్లో ఎక్కువ అయితే నార్త్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ యావరేజ్ ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ ఏమో కలెక్షన్స్ రావచ్చు కదా, బట్ వీళ్ళు 100 crores ఎక్స్ట్రా వేసుకొని చెప్పడం వల్ల వీళ్ళకే కదా నష్టము. వీళ్ళు 100 crores ఎక్స్ట్రా వేసుకొని ఏం చేస్తారో అయితే నాకైతే అర్థం కావట్లేదు.